ఏదైనా వారి పోరాటం వెనుక బీజేపీ పార్టీ ఉంది. రెండోది నేనేం చెప్తా ఉన్నానంటే సత్యం గారు మైనార్టీస్ విషయంలో మీరు అన్నారు ఇంతకుముందు ఇవాళ ఎంఐఎం పార్టీ పార్టిసిపేట్ చేస్తుందా? ఒక్కటి గుండుగుత్త 42% కాంగ్రెస్ పార్టీ రేపు రిజర్వేషన్ ఇచ్చింది అనుకో, ఏం చేస్తారు తెలుసా? 42% మొత్తం ఎక్కడ చూడు ముస్లిం మైనార్టీస్నే ఇస్తారు. అప్పుడు ఎవరిని అడుగుతాం? చట్టంలో వాళ్ళు బీసీలే. ఈ కేటగరైజేషన్ ఉంటే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉందో గంతే ఫిక్స్ అయితే మరి ఆడ అన్యాయం జరుగుతుంది. తప్పకుండా కేటగరైజేషన్ అడగాలి, జరగాలి. లేకపోతే లోకల్ పార్టీస్ ఎన్నికలు ఎంబీసీ బిడ్డగా దేని వ్యతిరేకించడానికి బీసీలను అడ్డం పెట్టొద్దు. మా వాదన ఏంటంటే ఇక్కడ ముస్లింస్ అడ్డం పెట్టొద్దు బిల్లును వ్యతిరేకించడానికి. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు వస్తే ఎవరు అడ్డుకోవాలి? ఏ రాజ్యాంగం లేకుండా 8 సీట్లు రిజర్వ్ అయి కూర్చున్నాయండి ఓల్డ్ సిటీలో. ఎవరు నువ్వు గెలవగలుగుతావు చెప్పు? ఆ 8 సీట్లలో ఎన్నడన్నా దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గెలవనికి? చెప్పండి, వాళ్ళు అనమనండి. ఏ పార్టీకి లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ ఇన్నేళ్ళ 100 ఏళ్ల పార్టీ. అరే మొత్తం సిటీ ఒప్ప చెప్పినమ్మా అది రాజ్యమా? నిజాం నవాబా? ఓవైసీ నిజాం నవాబా? అరే ఓవైసీ ఏమన్నా నిజాం నవాబా? చెప్పండి నాకు. ఇవాళ 8 సీట్లు ఎంపీ ఇవాళ నిజాం నవాబా? పోటీ చేద్దంటున్నారా? రేపు అట్లే అయితే 42% లో కూడా నిజామాబాద్ ఇస్తారు ఇవ్వడం కాదే. అరే కరీంనగర్ ఉద్దేశం రాదు. వాళ్ళు ఇస్తారండి. సబ్ కేటగిరీ జరగలేదు. బీసీ బిల్లులో సబ్ కేటగిరీ జరగలేదు. 10% రిజర్వేషన్ అనేది తప్పు. ఇవన్నీ కూడా రాజకీయ కారణాలతోటి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న భాగంగా కానీ 10% రిజర్వేషన్. చిత్తశుద్ధి అనేది నిబద్ధత అనేది ఉంటే ఒక్క రోజులో 2 రోజులలో ఉడిచే పంచాయతీ. కాంగ్రెస్కున్న బీసీ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్న బీసీ ఎంపీలు ఏకమైపోయి 2 పార్టీల అధిష్టానాలను గల్లబట్టి మా పని చేస్తారా లేదా బా అంటే వచ్చే పంచాయతీ. ఇది ఏంటంటే పార్టీలు చేస్తే గిట్టన కొట్లాడతారు. ఇదేంది ఇప్పుడు కనిపిస్తలేదా? ఇప్పుడు ఈయన ఉంది కదండి, ఈయన చూస్తున్నాం కదా సినిమా. అయితే ఇక్కడ ఈ చిత్తశుద్ధి అనేది లేదు. అందుకు మూలాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళు అవకాశవాదంగా వాళ్ళు ఏదో ప్రేమతోటి తీసుకురాలే బీసీల మీద. అనివార్యత. ఏం అనివార్యత? రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. కాదు రాహుల్ గాంధీ గారు లేదండి ప్రధానమంత్రిని చెయ్యాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి గారిని చెయ్యాలి కాబట్టి వేరే సొల్యూషన్ లేదు. మోదీ గారి దగ్గర వినండి, మోదీ గారి దగ్గర నూకలు చెల్తలే కాంగ్రెస్. కాబట్టి వాళ్ళే తొక్కిపెట్టినటువంటి ఇన్ని సంవత్సరాలు వాళ్ళే తొక్కిపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ మీద, మహిళా రిజర్వేషన్ మీద పోరాటం చేసిన అంబేద్కర్ గారు చచ్చిపోయారు. బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేసిన కాంశీరామ్ గారు చచ్చిపోయారు. ఇలాంటి మహామహులు చనిపోయారు ఈ యుద్ధంలో. అంటే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత లేదు. కానీ అనివార్యత ఏంటంటే ఇక మోదీ గారిని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇక బీసీలను లేచి కూర్చున్న పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదంతా క్రతువు చేసిండ్రు. రెండవది చేసిరు బాగుంది. దీన్ని ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక మోదీ గారు బీసీల పేరు మీద ప్రధానమంత్రి అంటున్నారు. ఓసీని తీసుకొచ్చి బీసీని చేసిండ్రు. ఇదైతే అందరు కళ్ళ ముందు దేశం చూసింది. అవును కదా? అయితే ఇప్పుడు నీతి నిజాయితీని, నిబద్ధతను మోదీ గారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు లేవనెత్తారు. అది అనివార్యతనే కావచ్చు. లేదా రాజకీయ కోణంలో అనివార్యతనే కావచ్చు. మేబీ వాళ్ళు మంచిగా చేసినప్పుడు భారతీయ జనతా పార్టీని శిరసా వహించి దాన్ని అమలు చేస్తే తప్పేముంది? ఒక్క మాట ఆబ్జెక్షన్ ఏంది? 10% మైనారిటీస్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలాగో 42 పెంచుతున్నప్పుడు ఒక్క సెకండ్ 42% ఇచ్చేది
ఇంకొక 10 పెంచి ఇప్పుడు 69కి ఎట్లయినా అవుతుంది కదా, ఇంకొక 10 పెంచి 79 ఇస్తే ఎవరు కొడుతురు నిన్ను? నువ్వు అదే చేసేది స్పష్టత. 56% ఉన్న బీసీలకు కనీసం 42% బీసీలకు ఇచ్చి మైనారిటీలకు 10 ఇచ్చి ఈడబ్ల్యూఎస్ ఉంది, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంది. ఈడ ఏముందంటే ఈయన ఏంది లేలే వినండి, ఈడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, నా పని చేసుకున్న చరిత్రలో నా పేరు వచ్చేసింది భయ్, ఇక ఏమన్నా కానీ అన్నట్టుంది.